హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ చేసి పెట్టండి. కొద్దిసేపట్లో నీరసం తగ్గి ఎనర్జీ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు డ్రై ఫ్రూట్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, 15 కిస్మిస్, 15 పిస్తా, 2 ఎండు ఖర్జూరం, 2 ఖర్జూర పండ్లు తీసుకున్నాను. మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. అంజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. నానబెట్టే టైం లేకపోతే వేడి నీళ్ళలో కొద్దిగా సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ చక్కగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ పెంచడానికి మాత్రమే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 ఇలాచి, 3 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే షుగర్ కానీ హనీ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పాలు యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ నలిగేంత వరకు స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. మనం ముందు బనానా వేసేస్తే డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ అవ్వవన్నమాట. అందుకని ముందు బనానా వేయకుండా డ్రై ఫ్రూట్స్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటున్నాం. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 పండు పైన అరటిపండులు తీసుకోండి. అరటిపండుల ప్లేస్లో మీరు కావాలంటే బనానాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 పండు పైన అరటిపండులు యాడ్ చేసి మీకు ఇంకా ఎంత పాలైతే కావాలో అంత పాలు యాడ్ చేసుకోండి. పాలు లేకపోతే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేశాక స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఇంకా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకోలేని వాళ్ళు సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా హనీ వేసుకోండి. మీకు కావాలంటే ఇందులోకి చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కూల్గా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర అరటిపండు కానీ బనానా కానీ ఉంటే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. సమ్మర్లో ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకైనా నీరసం అప్పుడప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఈ జ్యూస్ చేసుకుని తాగి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.